జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద స్టోరేజ్ పెట్టారండి. అంటే ఇందులో స్క్రాప్నంతా అందులో పెట్టేస్తాడు. అవసరమైనప్పుడు ఆ స్క్రాప్ను ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి మించిన వాళ్ళు ఎవరు లేరు. అందులో మీ అందరికీ తెలిసిన విషయమే, అతిపెద్ద స్క్రాపు, అసలు ఆ బూజు పట్టిపోయినటువంటి స్క్రాప్ అది మన లక్ష్మీపార్వతి లపాకి. ఎప్పుడు తీసుకొస్తాడు ఆయన? అప్పుడొకసారి మీడియా ముందు తీసుకొస్తాడు. అది వేసే డైలాగులు, మాట్లాడే ఎకిలి మాటలు చూస్తే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా సర్రన గాలిపోద్ది అనమాట. అట్లాంటి డైలాగులు వేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు తాజాగా మన లక్ష్మీపార్వతి ఈరోజు వైఎన్ఆర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. నీ అమ్మ మొగుడు అంటే అది భూత పదం కాదంట, పల్లెటూరుల్లో ఎక్కడో మాట్లాడుకునే భాష అంట. అలా మాట్లాడటం పెద్ద తప్పేం కాదంట. ఎందుకంటే మన హార్మోని ఇంతకుముందు ఒకసారి వేరే వాళ్ళు ఫోన్ చేసి, మేడం ఎన్టీఆర్ గారికి ఇలా అన్యాయం జరుగుతుంది జగన్ ప్రభుత్వంలో, ఇలా విగ్రహాలు తీసేస్తున్నారు మేడం, మీరేం మాట్లాడరండి మేడం అని అంటే, నోరు ముయిరా లా కొడక అని చెప్పి మాట్లాడిన ఈ బోక్కు దానికి నీ అమ్మ మొగుడు అంటే అది పెద్ద భూత పదం ఏం కాదు అది. ఎందుకంటే వాడు అంటాడే, బజార్లో గుట్లిప్పినోడికి ఇంట్లో కట్రాయర్ మీద ఉన్నోడికి కట్రాయర్ వేయడం పెద్ద కష్టమేం కాదుగా, కట్రాయర్ మీద తిరగడం పెద్ద కష్టమేం కాదుగా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ ముసి నవ్వులతోటి ఏమంట, ఒక కోర్టు పెట్టాలంట, న్యాయస్థానంలో ఎవడు బూతులు ముందు మాట్లాడారో నిగ్గు తేల్చాలంట. నేను కాదు కానీ ఆ దరిద్రం నాతో పాటు మీరు కూడా చూడండి. వైఎస్ఆర్సీపీలో ఈ చెత్త స్క్రాప్ సామాన్ అంతా ఎట్లా వాడుకుంటారు ఏందనే దానికి ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బ్రహ్మాండమైనటువంటి వీడియో చూపిస్తా. దీనికి నాకు తెలిసి దేవుడు ఇంకా చావీలేదనుకుంటా. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే బతుకుద్దో. ఎంతసేపు నా దేవుడు ఎన్టీఆర్ అనేది కానీ ఎన్టీఆర్ కాడికి పోదామనే ఉద్దేశమే లేదు. నిజంగా చెప్తున్నా. సరే, ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం ఈ వీడియో గురించి. ఎందుకంటే అద్భుతమైనటువంటి నటనా ప్రాబల్యం, ముసి నవ్వులు వేస్తుంటుంది మధ్యలో, మిస్ అవ్వకుండా చూడండి. ఆ భాష అటువంటి పేర్లు ఒక 6 పేర్లు మీ పార్టీ నాయకుల పేర్లు కూడా చెప్తాను నేను. చెప్పండి. కొడాలి నాని గారు, రోజా గారు. కొడాలి నాని తలకాయలు నరుగుతానన్నాడా ఎక్కడైనా? బూతులు మాట్లాడాడు కదా. బూతులంటే ఆయన నీ అమ్మ మొగుడు అనే దానికి ఆయన పేటెంట్ కదండి. అది పల్లెటూరు భాష, ఆయనకు అది ఒక అలవాటు అయినటువంటి భాష అది. అట్లాగే పిచ్చిగా ఉందో ఇవి ఒక సాధారణమైన భాష. అవన్నీ ఇప్పుడు మీరు అడాప్ట్ చేసుకున్నారా? వైసీపీ అడాప్ట్ చేసుకుని అంబటి రాంబాబు గారు మనం మాట్లాడిన మాటలు కరెక్టేనా మేడం? ఆయనే ఒప్పుకున్నాడు, మనం అంటాం కాదు, మనం ఒప్పుకోవటం కాదు. ఆవేశం. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టానండి, తిడితే మీ కోపం రాదా? రోషం వస్తుంది కదా. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? తిట్టడం. కొన్ని ఇక్కడ ఒక న్యాయాన్ని మనం ప్రవేశపెడతాము. తిట్టడంలో కూడా ఒక న్యాయస్థానాన్ని పెట్టుకుందాం మనము. ఎవరు స్టార్ట్ చేశారు అసలు? ఆ విధంగా పోస్టర్లు వేయటం కరెక్టేనంటారు? ఎంత ఇల్లీగల్ అండి. చట్ట విరుద్ధమైనటువంటి పనులు గవర్నమెంట్లో ఉండి మీరు చేస్తూ అది తప్పు అని చెప్పిన వాళ్ళ మీద పిచ్చి బూతులతో దాడి చేయిస్తూ ఉంటే ఆవేశం ఆపుకోలేక ఆయన ఒక మాట అన్నాడు అని కూడా తన తప్పు తను తెలుసుకుని సంస్కారం ఉంది గనక ఆయన వెంటనే సరిదిద్దుకున్నాడు. క్షమించాలి, నేను పొరపాటున అనకూడదు, నేను పెద్దవాడిని, అయినా నోరు ఇదైంది నాకు ఆవేశంలో అన్నాను నేను అని ఆయన తన తప్పు పశ్చాత్తాపం వేయించాడు. అదయ్యా, దీనికి దన్నవరా నాయన. ఈ హార్మోని పెట్టే నోరు మూయించటమా, లేకపోతే దీన్ని శాశ్వతంగా పైకి పంపించడమా చేయండి స్వాములారా. దీని వయసు అయిపోయింది, దేవుడా పట్టుకెళ్ళరా నాయన. ఈ సామాన్ ఇంకా ఎక్కడే ఎందుకు వచ్చావు? మర్చిపోయావేమో, ఈ సామాన్ ఇక్కడే ఉంది, దీన్ని పంపించరా నాయన పైకి. ఏం మాట్లాడుతుంది? సంస్కారవంతుడు అంట అంబటి రాంబాబు లక్ష్మీపార్వతి దగ్గర సంస్కారం అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాలి. నీ దగ్గర పెద్ద సంస్కారం నేర్చుకోవాలి. నువ్వు ఎంత పెద్ద సంస్కారవంతురాడు అంటే, మొదటి మొగుడు మీదే రేప్ కేసు పెట్టినటువంటి మహా ఇల్లాలివి నువ్వు. మొదటి మొగుడు మీదే రేప్ కేసు పెట్టినటువంటి మహా ఇల్లాలివి నువ్వు. తర్వాత ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ గారి జీవిత కథకే ముగింపు కథ రాసినటువంటి పండితురాలివి, ఉద్ధాండురాలివి నువ్వు. నిన్ను మించినటువంటి వ్యక్తులు బహుశా భారతదేశంలో ఎవరు లేరు. అసలు మీ దగ్గర సంస్కారం నేర్చుకుంటే నిజంగా వాడు గొప్పోడు అయిపోతాడు. ఎందులో తెలుసా? మర్డర్లు చేయటంలోనూ, హత్యలు చేయటంలోనూ, ఎవడన్నా ఆస్తుల్ని లాక్కోవటంలోనూ నెంబర్ 1 క్యాండిడేట్స్ అవుతారు. ఇప్పుడు ఏమేం మాట్లాడుతుంది? కొడాలి నాని మాట్లాడింది బూతు పదాలు కాదంట. నీ అమ్మ మొగుడు, లేకపోతే ఖర్జూరపు నాయుడుకో అది ఇది మాట్లాడిన అసలు కాదంట. అవి బూతు పదాలు కాదంట. అవును, నిజమే. ఏమే లకారాలతోటి మాట్లాడింది. ఈయనతో పోల్చుకున్నప్పుడు వాడు బెటరే కదా, 100% బెటరే కదా. ఇప్పుడు వైసీపీలో ఎవడన్నా సంస్కారంగా మాట్లాడే ఎవడన్నా ఉన్నాడా? వైసీపీలో ఎవడన్నా
గౌరవపదమైనటువంటి పదంతో మాట్లాడే ఎవరన్నా ఉన్నారా? సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడే ఒక ఎస్పీని వాడు అంటాడు, ఒక ఎమ్మెల్యేని వాడు అంటాడు, ఒక మినిస్టర్ని వాడు అంటాడు. మరి ఆ ఏకవచనంతో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక ఆవు చేలో మేస్తే దూడ గెట్టు మేస్తాయా? ఈ పోరంబోగు వాళ్ళందరూ ఇలాంటి మాటలే మాట్లాడతారు. సో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే అంబటి రాంబాబును రెచ్చగొట్టారంట. రెచ్చగొడితే అంబటి రాంబాబు మాట్లాడాడని ఈ ముదురు హార్మోని పెట్టె మాట్లాడుతుంది. ఈ ముదురు పెట్టెకి తీగల దింపెట్టని దగ్గరలోనే వచ్చింది. ఇట్లాగే ప్రెస్ మీట్లు పెడతానే ఉంటుంది. ఎక్కడో చోట సరైన వాళ్ళు తగులుతారు, తిక్క రేగిన వాళ్ళు తగులుతారు. దీని హార్మోని తీగలు ఇటు తెంచి అవతల పడేస్తారు. ఎందుకంటే నేను ఒక చిన్న మాట చెప్తున్నా. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే ఒక డర్టీ లాంగ్వేజ్ని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడేటువంటి భాష, ఆర్కే రోజా, తోడపు చంద్రశేఖర్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ మాట్లాడే భాష అసలు అది ఏ కోవాకు చెందిన భాష. సాధారణంగా పొలాలలో పనులు చేసుకునే వాళ్ళు కూడా అంత అంటే తమకంటే పెద్ద స్థాయి ఉన్న వాళ్ళని గౌరవించి మాట్లాడతారు. కానీ వీళ్ళకి కనీసం గౌరవ మర్యాదలు వీళ్ళ దగ్గర లేవు. ఎలా మాట్లాడాలో వీళ్ళకి తెలియదు. ఈ రంగసాని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నా అంతటోడు లేరు, నన్ను అంబటి రాంబాబు దగ్గర నుంచి సంస్కారం అంటే నేర్చుకోవాలంట. రేపటి నుంచి వచ్చేసి పిహెచ్డీ నేర్పించేది సంస్కారంలో ఎలా ఉండాలి ఏంటి అనేది. సిగ్గు కూడా పుట్టలేదు కదా. అరే బాబు, ముందు ఆ వైఎన్ఆర్ గడు వరే నీకు ఇంతగా మించినటువంటి హార్మోని పెట్టి తగలేదంటారా ఇంటర్వ్యూ తీసుకోవడానికి? ఈ పెట్టె తీగలు తెగి నరాలన్నీ బూజు పట్టిపోయి మూలన పడేసిన చెత్త స్క్రాప్ రా. ఆ స్క్రాప్ని తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చేసి ఇంకా ఆమె చేత ఇంటర్వ్యూలు చేయించి ఇంకా నాకు తెలిసిన ఇట్లా ఇదేందో 16 ఏళ్ళ పడుచు పాప అనుకుంటుందేమో. అమ్మమ్మ వయసు దాటిపోయి నాయనమ్మ జేజి నాయనమ్మ వయసుకు వచ్చింది. ఇంకా పడుచు పాప అనుకుంటుంది అమ్మా. కొద్దిగా నువ్వు మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఆ లిప్టిక్స్ వేయటాలు ఈ ఓవర్ అన్నీ నువ్వు చేయాల్సిన పనిలే. మన వయసు 60 దాటిపోయింది. అమ్మమ్మ వయసు దాటిపోయి గ్రాండ్ అంటే 3వ తరం చూసి అమ్మమ్మ వయసుకు వచ్చావు. ఇంకా సిగ్గన్నా ఉండాలి మనం మాట్లాడటానికి. అంబటి రాంబాబు, కొడాలి నాని వీళ్ళు మాట్లాడింది అసలు బూతులు కాదంట. అవి అసలు అవి బూతు పదాలే కాదంట. అవును, వాస్తవమే. ఫోన్లో మాట్లాడిన భాషతో పోల్చుకుంటే వాళ్ళు మాట్లాడింది ఒక రకంగా తక్కువే. ఎందుకంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళతోటి మనం ఇన్స్పిరేషన్ కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ అనిపిస్తుంది. ఏమన్నా కొంచెమన్నా సిగ్గు అనిపిస్తుందా? అరే కొంచెమైనా మనిషి జన్మ ఎత్తావా నువ్వు? అరే మొహం మీద గాండ్రి చూసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నవే నువ్వు. కొంచెమన్నా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇట్లాంటి పనికి మాలను తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినందుకు నువ్వు ఒక పనికి మాలినోడివి. అరే ఎవరిని ఇంటర్వ్యూ పిలవాలో కూడా తెలియదు అంటారా? ఆ అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగానే ఆ కల్తీ నెయ్యిని టాపిక్ని డైవర్ట్ చేయటం కోసం అని చెప్పేసి వాడు కావాలనే ఉద్దేశపూర్వకంగా అటువంటి భాషను మాట్లాడితే క్షమాపణ చెప్పాడంట. ఈ బోడి ఆమె వీడియో చూస్తే కదా, ఆయన ఏమన్నాడు, నా ఇంట్లో కుక్క కూడా 2 కుక్కలు ఉన్నాయి, నా దొడ్లో 2 కుక్కలు కూడా భయపడవన్నాడు. సరే భయపడవు చూపిద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా వాడు సంస్కారం నేర్పించే పనులు బిజీగా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీభారతి కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకా చెప్పుకుంటే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు, తోడపత్రి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇంకా వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరి దగ్గర సంస్కారాన్ని వీళ్ళ దగ్గర మంచి సుభాషితాన్ని వినాలంటే నేతి బీరకాయలో నెయ్యి లేదు ఎంత నిజమో ఈ బోడిగాళ్ళు బూతులు మాట్లాడకుండా వీడియోని కంప్లీట్ చేయలేరు, ప్రెస్ మీట్ని కంప్లీట్ చేయలేరు అనేది అదొక విషయం. ఈ రోజుకి కూడా నిన్నెందుకు వాడుతున్నాడంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి నా మొగుడు ఎన్టీఆర్, నా మొగుడికి చంద్రబాబు ఎన్నుపోటు పొడిచాడు, ఈ ఎన్నుపోటు కథను సాగదీయటం కోసం అని చెప్పేసి నిన్ను వాడుకుంటున్నారే తప్పనిచ్చి నువ్వు వాళ్ళకి నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీకి ఒక సెకండ్ పాత్ర పోషిస్తున్నటువంటి దానివి. నువ్వు నీ ఆ జన్మాంతం నువ్వు చచ్చిపోయే లోపు ఏదో ఒక రోజు చంద్రబాబు నాయుడు మీద పై చేయి సాధించాలని చెప్పేసి నువ్వు ఎవడి పంచన బతుకుతున్నావు తెలియట్లా. వైఎస్ పంచన బతికావు, కిరణ్ కుమార్ రెడ్డి పంచన బతికావు, రోసయ్య పంచన బతికావు, జగన్ పంచన చేరావు. ఇలా బతుకు ఇది ఒక బతుకేనా? ఎక్కడి నుంచి వచ్చావు? వత్తా మీ తాతయ్య ఉన్న మిర్జాపూర్ జమీందారా, లేకపోతే నీ ఆస్తులు ఏమైనా తీసుకున్నారా? బోడి మొహం దానా ఒక పూట ఉంటే ఒక పూట తినడానికి గతి లేని నువ్వు ఆయనకేదో ఆ హార్మోని కథలు చెప్పుకునే ఆయనకేదో పిచ్చ కథలు చెప్పి ఆయన పెళ్లి చేసుకొని ఆయన జీవితాన్ని నాశనం చేసి ఆత్మకథలు రాస్తానని మళ్ళీ ఆయనతో ఒక సంసారం చేసి బిడ్డను కానీ ఆ బిడ్డను అక్కడ గాలికి వదిలేసి తర్వాత ఎన్టీఆర్ దగ్గర చేరి ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఈ బిడ్డ అడ్డం వస్తారని ఈయన ఒక సపరేట్గా ఒక చోట పెట్టి పెంచి వాడిని సినిమా హీరో చేయాలని చెప్పేసి అబ్బో అసలు ఎన్ని కళలో తెలుసా, దీని బతుకులో ఎన్ని రంగులు
ఉన్నాయంటే ఓసరవల్లి కూడా ఇన్ని రంగులు మార్చదు. అట్లాంటి ఈ బోడి మొహమ సంస్కారం గురించి, సభ్యత గురించి, సమాజం గురించి, వ్యవస్థల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. అని గాండ్రిచ్చి మొహం మీద ఊసేవాళ్ళు లేక